ఇండియా మరియు న్యూజిలాండ్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో విశాఖపట్నంలో జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో ఇండియాను ఓడించింది. ఈ సిరీస్ లో ఇదే న్యూజిలాండ్కి వచ్చిన తొలి విజయం. వైజాగ్లో ఓటమి కాదు, టీమిండియాకు వచ్చిన పెద్ద హెచ్చరిక. భారీ ఆశలతో నిన్న స్టేడియం, కానీ చివరిగా మిగిలింది మాత్రం నిశ్శబ్దం. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది, కానీ బ్యాటింగ్ వచ్చిన న్యూజిలాండ్ మొదటి నుంచే మ్యాచ్ ని తమ చేతిలో తీసుకుంది. డెవెన్ కాన్వే, టిమ్ సిఫర్ట్ జంట మొదటి వికెట్ కలిసి 100 పరుగులు భారీ భాగస్వామ్యం నమోదు చేసింది. ఈ పార్ట్నర్షిప్ లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కు బలమైన పునాది వేసింది. న్యూజిలాండ్ ఓపెనర్ మొదటి 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయినప్పటికీ ఈ మ్యాచ్ చాలా బాగా రాణించారు. డెవెన్ కాన్వే 23 బంతుల్లో 44 పరుగులు చేశాడు, 4 4లు 3 సిక్స్లు కొట్టాడు. మరో ఎండ్లో టిమ్ సిఫర్ట్ నిలబడి ఆడుతూ 36 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఇందులో 7 4లు 3 సిక్స్లు ఉన్నాయి. ఈ ఇద్దరు అగ్రెసివ్ బ్యాటింగ్ తో పవర్ ప్లే నుంచి మధ్య ఓవర్ల వరకు ఇండియా బౌలర్లు పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. డెత్ ఓవర్లో మిచ్చిని మరింత విధ్వంసం చేశాడు. కేవలం 18 బంతుల్లో 39 పరుగులు చేసి 2 4లు 3 సిక్స్లు బాదాడు. దీంతో డెత్ ఓవర్లో రన్ రేట్ ఒకసారిగా పిచ్చిగా పెరిగిపోయింది. ఫలితంగా న్యూజిలాండ్ 20 ఓవర్లో 215కి 7 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ సాధించింది. ఇండియా బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ మరియు కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. బుమ్రా మరియు రవి బిష్ణోయ్ ఒక వికెట్ తీసుకున్న మిగతా బౌలర్లు వికెట్లు తీయడం విఫలమయ్యారు. ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో ఎక్కువ రన్స్ ఇచ్చారు. 216 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్ వచ్చి ఇండియా ఆరంభంలోనే షాక్ తగ్గింది. టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది. సంజు శాంసన్ 15 బంతులు 24 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. 3 4ల 6 ఉన్న అది అతనికి వచ్చిన మంచి అవకాశం వృధా చేసుకుని ఇన్నింగ్స్ గా మారింది. ఒక ఎండ్లో రింకు సింగ్ బాధ్యతగా ఆడాడు. 30 బంతుల్లో 39 పరుగులు చేశాడు, 3 4లు 2 సిక్స్లు కొట్టాడు. కానీ రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో అతని ఇన్నింగ్స్ కూడా మ్యాచ్ మలుపు తిప్పలేకపోయింది. 63 రన్స్ కి 4 వికెట్లు కోల్పోయి కష్టంలో పడ్డ టీమిండియాకి అప్పుడే గిరిలోకి వచ్చిన శివం దుబే మ్యాచ్ కు ప్రాణం పోశాడు. మొదటి బంతి నుంచి అతని బ్యాట్ నుంచి అగ్ని వర్షం మొదలైంది. లాంగ్ ఆన్ లాంగ్ ఆఫ్ మీదగా వరుసగా భారీ సిక్స్లు. ఒక సిక్స్ అయితే దాదాపు 101 మీటర్ల దూరం వెళ్లి స్టేడియానికి షాక్ గురి చేసింది. కేవలం 23 బంతులు 65 పరుగులు చేశాడు, 7 సిక్స్లు 3 4లు 280 పైగా స్ట్రైక్ రేట్ బ్యాటింగ్ చేశాడు. ఒక్కసారిగా మ్యాచ్ పై ఆశలు పుట్టించాడు. కానీ దుబే అవుట్ అయిన వెంటనే మళ్ళీ మ్యాచ్ న్యూజిలాండ్ వైపు వెళ్ళిపోయింది. మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరు నిలబడలేకపోయారు. వరుస వికెట్లు పడుతూ ఇండియా చివరకు 125 పరుగులకి ఆల్అౌట్ అయింది. 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ టిమ్ సిఫర్ట్ ఫెయిర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గా నిలిచాడు. 50 పరుగుల తేడాతో వచ్చిన ఓటమి టీమిండియాకు స్వదేశంలో టీ20 రన్స్ పరంగా రెండో పెద్ద పరాజయం. మొదటి పెద్ద ఓటమి 51 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా చేతిలో వచ్చింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపించారు. ఈ ఓటమి టీమిండియాకు వచ్చిన స్పష్టమైన హెచ్చరిక. వరల్డ్ కప్ ముందు టాప్ ఆర్డర్, బౌలింగ్ ప్లాన్, డెత్ ఓవర్ ఎగ్జిక్యూషన్ అన్ని తిరిగి పరిశీలించాల్సిన అవసరం ఉంది.